Welcome to TS4 Vlogs. హలో, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 7 శనివారాల వ్రతం చేస్తున్నాను అని. నేను చేస్తున్న 7 శనివారాల వ్రతంలో ఇది 3వ వారం. ఈ పూజ అయితే చాలా బాగా జరిగింది. నేను శనివారం పూజ కోసం ఎర్లీగా లేచి తలస్నానం చేసుకొని ఇంకా పూజ కోసం పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకున్నాను. తర్వాత స్టవ్కి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంకా ప్రసాదం కోసం నేను బెల్లం పొంగల్ చేస్తున్నాను. ఇంకా అలా బెల్లం పొంగల్ కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా నేను రెండో ప్రసాదం కోసం ఇంకా బుడ్డ శనగలను అయితే నైటే నానబెట్టుకున్నాను. ఇంకా అవి కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది బాయిల్ అయ్యేలోపు ఇంకా నేను నల్ల నువ్వుల లడ్డును అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా అలా ప్రసాదం అంతా ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంకా పూజ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా పూజ కోసం అని రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ నేను పిండితో ముగ్గేసాను. ఇంకా అది బియ్యం పిండితో ఇంకా అది సరిగ్గా కనిపించట్లేదని ఇంకా మళ్ళీ పసుపుతో ముగ్గేసుకొని అలా ఇంకా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీటనైతే వేసి పెట్టుకున్నాను. ఒక క్లాత్ వేసుకొని ఇంకా పీటకి అయితే పసుపు కుంకుమతో అంతా ఇంక ఇలా బొట్లంతా పెట్టేసుకొని నీట్గా బాగా రెడీ చేసుకున్నాను. తర్వాత ఇంకొక క్లాత్ తీసుకొని పీట పైన ఫోల్డ్ చేసి వేసుకున్నాను. ఇంకా ఒట్టిగా పెట్టకుండా కొంచెం క్లాత్ పైన కొంచెం ముగ్గు వేసి ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఇంకా తీసుకొని అలా పసుపు కుంకుమలతో వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా అలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఆ క్లాత్ పైన మనము పిడికిడితో రైస్ తీసుకొని అలా 3 పిడికిళ్ళు అయితే రైస్ అయితే వేసుకొని ఇంకా స్వామి పటాన్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను పసుపునైతే రెడీ చేసుకుంటున్నాను. గౌరమ్మని రెడీ చేసుకొని ఇంకా పసుపు కుంకుమ కూడా అంతా పెట్టేసుకున్నాను. బొట్లు పెట్టుకున్నాను. ఇంకా స్వామివారి కోసమని నేను పువ్వులు అయితే నేను ఇలా మాలగా నేనే కట్టుకుంటున్నాను, రెడీ చేసుకుంటున్నాను అనమాట. అలా ఒక పక్క అది కట్టేసి పక్కన పెట్టేసి ఇంకా పిండినైతే నేను పిండి దీపాల కోసం ఇలా రెడీ చేసుకుంటున్నాను. పిండి దీపాల కోసము అరటిపండు, కొంచెం బెల్లము, కొంచెం పాలు వేసి అన్నీ వేసి బాగా కలుపుకొని ఇంకా దీపాలలాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పక్కన పెట్టేసి ఇంకా స్వామివారికి మాలని అంతా రెడీ చేసుకొని అలా పూజ కోసం అంతా డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇలా మన చేత్తోనే కట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా రెడీ చేసుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందో నిజంగా చాలా బాగా అనిపించిందండి. పూజ చేసుకున్న తర్వాత మొత్తం చూస్తే నా దగ్గర ఉన్న పువ్వులన్నీ ఇలా తీసి అలా బాగా రెడీ చేసుకుంటున్నాను. డెకరేషన్కి ఇంకా మనం ఎన్ని పువ్వులు వాడినా కానీ తక్కువే అవుతుంది కదా వెంకటేశ్వర స్వామికి. ఎందుకంటే స్వామి ఇంకా అలంకార ప్రియులు కాబట్టి స్వామివారి ఫోటోకి అలా పువ్వులతో మొత్తం అలంకరించిన తర్వాత నేను ఇంకా 7 పిండి దీపాలకి 7 తమలపాకులు అయితే తీసుకొని అలాగ మొత్తం అన్ని పీట పైన అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా పసుపుతో చేసుకున్న గౌరమ్మని అయితే నేను ఫస్ట్ పెట్టేసుకున్నాను. ఇంకా వినాయకుడు నా దగ్గర ఫోటో ఉంటే ఆల్రెడీ వినాయకుడిని పెట్టుకున్నాను కాబట్టి ఇంకా నేను అమ్మవారిలాగా అనుకొని భావించి నేను అలా పెట్టుకున్నాను. ఇంకా పిండి దీపాలకు కూడా ఇంకా నామాలు అయితే పెట్టుకుంటున్నాను. నేను ఏం యూజ్ చేయకుండా హ్యాండ్తోని అలాగే పెట్టుకున్నాను. ఇంకా అన్ని దీపాలకి అలాగ నామాలన్నీ పెట్టుకొని ఇంకా ముందుగా పెట్టుకున్న తమలపాకులకు కూడా ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఇప్పుడు ముందుగా నేను అన్ని బొట్లు పెట్టుకున్నాను కదా, ఆ పిండి దీపాలని తీసుకెళ్ళి మళ్ళీ ఆకులపైన అన్నీ అలా పెట్టుకున్నాను. ఇంకా పిండి దీపాల కోసము మనము ఇంకా నువ్వుల నూనె అయినా వాడచ్చు, లేదు అంటే మనము నెయ్యితో అయినా పెట్టుకోవచ్చు. నేను నువ్వుల నూనె వేసుకున్నాను ఫస్ట్, తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇంకా ఒత్తులంతా 7 దీపాలకి ఒత్తులు కూడా పెట్టుకొని ఇంకా పూలతో అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇంకా ప్రసాదం అయితే ఇంకా అన్ని దేవుడి కోసమని అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ ఇంకా స్వామివారి కోసం అయితే నేను ఫస్ట్ బొరుగులతో స్టార్ట్ చేశాను. బొరుగులు, బెల్లము, అలాగా లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, ఇంకా అన్ని తాంబూలము అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా పిల్లలకి మేము అందరము ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలను అయితే అందరం పెట్టుకున్న తర్వాత ఇంకా దీపాలను పెట్టడానికి ఇంకా నేను అగ్గిపుల్లతో మనము ఇంకా దీపం పెట్టకూడదని ఇలాగా అగరబత్తులతో అయితే నేను దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఇంకా మా పాప కూడా వచ్చింది, నేను కూడా పెడతానమ్మా అని చెప్పి తీసుకొని ఇంకా తను కూడా ఒక పక్కన దీపాలు వెలిగిస్తూ ఉంది.
ఇంకా దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా అగరవత్తులతో స్వామికి హారతి ఇచ్చి ఇంకా నేను ఒక చోట పెట్టేసుకున్నాను అన్ని తీసి. ఇలాగా మొత్తం ధూపం వేసుకున్నాను మొత్తము. ఇంకా మా పాప దగ్గర అయితే వేయించాను అన్నమాట దాని దగ్గర. ఇంకా దేవాంశ్ ముందు ఇంకా పూజ చేయడం కొంచెం టఫేనండి. నేను ఒక్కటి చేసే లోపల వాడు ఇంకోటి చేస్తాడు. అక్కడ పెట్టిన ప్రసాదం లడ్డు అన్నీ ఏదో ఒకటి కదిలిచ్చి తీసుకుంటూ ఉంటాడు. ఇంకా నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా స్వామివారి అలంకరణకు మనము ఎన్ని పువ్వులు వాడినా తక్కువే అవుతుంది కదండి. ఇంకా నా దగ్గర ఉన్న పువ్వులతో నేనైతే ఇలాగా బాగా డెకరేట్ చేసుకున్నాను. నాకైతే నేను చాలా హ్యాపీ అనిపించింది ఇలా డెకరేషన్ చేసుకున్న తర్వాత. స్వామివారు అలా నిండుగా అలంకారంతో చాలా బాగా అనిపించింది. ఆ దీపాల మధ్యలో వెలుగుతూ తర్వాత ఇంకా నేను హారతి అయితే ఇచ్చేసి ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను. ఇంకా గోవింద గోవింద గోవింద. ఇంకా అలా అందరం హారతి ఇచ్చి ఇంకా మా పాప అయితే ఇంకా చున్నీ ఉంటే తీసుకొని అలా శారీ లాగా కట్టుకొని అలాగ ఉందన్నమాట. ఇంకా మంచిగా అనిపించి నేను వీడియో తీసుకున్నాను తను చేసే పనులను. ఇంకా అలా అందరూ స్వామివారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము అందరం అలాగా. గోవింద చెప్పు. మళ్ళీ చెప్పు. గోవింద 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 గోవింద.